వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24 ఎవ్రీ మంత్ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అయితే ఈ ఎపిసోడ్ అయితే వస్తుంది. సో చాలా క్వశ్చన్స్ అయితే ట్విట్టర్లో అడిగారు అండ్ మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అడిగారు. సో వాటికైతే ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ట్విట్టర్లో నన్ను ట్యాగ్ చేసి అడగచ్చు, నేనైతే అక్కడ మీకు రిప్లై ఇస్తాను, లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేసి అడగచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ప్రసాద్ అడుగుతున్నారు, బ్రో సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా బిగ్ బిలియన్ డే సేల్స్లో ఎంత ప్రైస్కి రావచ్చు? ఒకవేళ తక్కువ ప్రైస్లో వస్తే S22 అల్ట్రా అప్పుడు తీసుకోవచ్చా? ఒక 3 to 4 ఇయర్స్ యూసేజ్కి బాగుంటుందా? నేను గేమ్స్ ఆడను, గుడ్ డిస్ప్లే, గుడ్ కెమెరా ఉంది, బ్యాటరీ బ్యాకప్ బాగుంటే చాలు. S22 అల్ట్రా అయితే సో గేమింగ్కి యావరేజే అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుండదు. సో S22 అల్ట్రాని మాత్రం రికమెండ్ చేయలేను. బట్ కెమెరాస్, డిస్ప్లే, ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఇప్పటికి కూడా తోపే. బట్ బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుండవు. వీలైతే S23 అల్ట్రాని కన్సిడర్ చేయండి ఒకవేళ మీరు ఆఫర్ చేయగలిగితే. నెక్స్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో S22 అల్ట్రా ఆఫర్ ఉండకపోవచ్చు, అప్పటికి అది మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసి ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు. S23 అల్ట్రా మాత్రం అరౌండ్ ఒక 60-70 ఆ రేంజ్లో అయితే ఉండొచ్చు. సో అంతకుముందు లాస్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డే సేల్స్లో S22 అల్ట్రా 60,000కి వచ్చింది. ఈసారి S23 అల్ట్రా 60 to 70 బిట్వీన్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు నేను ఎప్పుడు చెప్పేదే, శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్, అల్ట్రా ఫోన్స్ మీరు ఎప్పుడు కొన్నా ఆఫ్లైన్లో ఫస్ట్ ట్రై చేయండి. ఆఫ్లైన్లో కంటే బెస్ట్ దొరికితేనే ఆన్లైన్లో కొనండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొన్నా అల్ట్రా ఫ్లాగ్షిప్ శాంసంగ్ది నేను ఆఫ్లైన్లోనే కొంటాను. సో అన్బిలీవబుల్ ప్రైసెస్ అయితే వస్తాయి. మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఒకసారి మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చైతన్య, బ్రో Xiaomi 14AC ఇండియాకి వస్తుంది అంటున్నారు, వెయిట్ చేయొచ్చా? అలాగే వివో X100s, X100 అల్ట్రా కూడా వస్తాయి అంటున్నారు. ఎవరు అంటున్నారు ఇవి వస్తాయని? ఒకవేళ వస్తాయి Xiaomi 14AC, వివో X100s ఆర్ నథింగ్ ఫోన్ 3, ఏది బెటర్ వాల్యూ ఫర్ మనీ అవ్వచ్చు బ్రదర్? ఇవన్నీ మీరు అడిగిన క్వశ్చన్స్ వచ్చిన తర్వాతే మనం చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ స్పెక్స్ అవి ఏ ప్రైస్ రేంజ్లో వస్తాయి అనేది తెలిస్తేనే చెప్పొచ్చు. అండ్ ఇవి ఇండియాకి వస్తాయి అనేది అయితే X100s రావచ్చు, X100 అల్ట్రా అయితే వచ్చే అవకాశాలు 99% అయితే లేవు. అండ్ Xiaomi 14ACకి సంబంధించి మాత్రం మనం ఖచ్చితంగా అయితే ఇప్పుడే చెప్పలేం. అండ్ ఈ మూడిట్లో ఏది బెటర్ అవుతుంది అనేది వచ్చిన తర్వాతే ఆన్సర్ చేయొచ్చు, ఇప్పుడైతే చెప్పలేం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కే సాయి కృష్ణ అడుగుతున్నారు, బ్రో యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ మొబైల్ ఎన్ని ఇయర్స్ అండ్ బెస్ట్ లైఫ్ వచ్చే మొబైల్ బ్రాండ్ ఏంటి? నౌ ఐఎమ్ యూజింగ్ OnePlus Nord ఫ్రమ్ August 2020. నెక్స్ట్ అప్గ్రేడ్ అయితే ఏ బ్రాండ్ మొబైల్ బెటర్ ఫర్ అనదర్ 4 to 5 ఇయర్స్ యూసేజ్? సో మనం అవుట్డేటెడ్ అని ఫీల్ అవ్వకుండా వాడుకుంటే ఏ బ్రాండ్ మొబైల్ అయినా 4 to 5 ఇయర్స్ అయితే వాడచ్చు. బట్ మ్యాక్సిమం 2-3 ఇయర్స్ కంటే ఎక్కువ మంది అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే వాడట్లేదు. సో మీరు ఇప్పుడు OnePlus 2020 నుంచి అంటే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ వాడారు. సో మీరే ఎక్స్పీరియన్స్ చేశారు OnePlusది. అండ్ ఐఫోన్స్ ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా మోర్ దెన్ 5 ఇయర్స్ వాడుకోవచ్చు. అండ్ వివో, ఒప్పో అండ్ Xiaomi, రెడ్మీ ఇవి కూడా 4-5 ఇయర్స్గా వాడుతున్న వాళ్ళు అయితే ఉన్నారు. సో అన్ని బ్రాండ్స్, అన్ని మోడల్స్ అందరికీ ఖచ్చితంగా 5 ఇయర్స్ అవుతాయని మనం చెప్పలేం. కానీ బట్ లైఫ్ స్పాన్ అయితే ఆల్మోస్ట్ ఏ బ్రాండ్ అయినా మన లక్ను బట్టి 4 to 5 ఇయర్స్ అయితే ఈజీగా నడుస్తాయి. బ్యాటరీ మాత్రం కొంచెం డౌన్గ్రేడ్ అవుతుంది. అండ్ కొంతమందికి 1 ఇయర్కి, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి కూడా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఎగిరిపోయినవి ఉంటాయి అన్ని బ్రాండ్స్లో. సో ఖచ్చితంగా లైఫ్ స్పాన్ ఎందులో బెస్ట్ అని చెప్పలేం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మహాదేవ్ డైరెక్టర్, అన్న iPhone 13 స్టార్టింగ్లో ఫొటోస్ తీసినప్పుడు 7 MB ఎబో క్వాలిటీ వచ్చేది. ఆల్మోస్ట్ 7 months తర్వాత ఫొటోస్ తీస్తే 3 MB, హైయెస్ట్ 4 MB వస్తుంది. అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా తగ్గుతుంది ఎందుకన్నా? సో మనం తీసిన ఫోటోని బట్టి MB సైజ్ అయితే మారుతుంది. సో మీరు HDR ఆన్ అయ్యి క్యాప్చర్ అయితే ఎక్కువ సైజ్ ఉంటుంది లేదా తక్కువ సైజు ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా కొంచెం ఆప్టిమైజ్ అయితే చేస్తుంటారు. సో మీకు ఓవరాల్ అవుట్పుట్ ఎలా ఉంది అనేది కంపేర్ చేసుకోండి, ప్రతిసారి సైజే చూడలేం. మరీ కేబీస్లో ఉంటే మాత్రం అది పెద్ద ప్రాబ్లమే, పిక్సెలేట్ అయి ఉంటుంది. బట్ 3 MB 4 MB కూడా మంచి సైజే. సో దాన్ని బట్టి మనం అయితే జడ్జ్ చేయలేం. నెక్స్ట్ క్వశ్చన్ రోహిత్ సాయి, అన్న వివో X100 Pro, Xiaomi 14 అల్ట్రా ప్లీజ్, సో మెనీ ఫారిన్ వీడియోస్ ఆర్ అవైలబుల్ బట్ యువర్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్. త్వరలోనే వివో X100 Pro 14 అల్ట్రా కంపారిజన్ వీడియో అయితే వస్తుంది. మధ్యలో ఆఫర్స్ వల్ల అయితే డిలే అయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండ్ సపోర్ట్ బ్రో. త్వరలోనే వీడియో అయితే వస్తుంది. అండ్ ఆర్కే టాక్స్ నవీన్ అన్న స్టూడియో టూర్ చేయండి. సో త్వరలో చేద్దాం బ్రో, ప్రీవియస్లీ చేశాను బట్ చేసే అంత ఏముంది అనిపించలేదు. సో మీకు కనబడుతుందిగా అదే, ఒక బ్లాక్ స్క్రీన్ ఉంటుంది, 2 లైట్లు ఉంటాయి ముందు. బట్ చేద్దాం, మీరు అడిగితే. ఎక్కువ మంది ఈ వీడియోలో స్టూడియో టూర్ అని కామెంట్ చేస్తే డెఫినెట్గా చేస్తాను. నెక్స్ట్ విల్లా శ్రీరామ్, అన్న వియూ మాస్టర్ పీస్ గ్లో QLED సేల్లో తీసుకోవచ్చా? ఎస్ బ్రో తీసుకోవచ్చు, మంచి టీవీయే. సో బట్ స్టార్టింగ్ అయితే బాగా ప్రైస్ ఎక్కువ ఉండే, ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ మోహన్ అడుగుతున్నారు, సమ్మర్ సేల్ తర్వాత నెక్స్ట్ ఎప్పుడు ఆఫర్స్ వస్తాయన్న మొబైల్ ఫోన్స్ పైన? జూన్ అండ్ జూలైలో ఉంటాయి. జూలైలో మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అయితే ఉంటుంది, అప్పుడే ఫ్లిప్కార్ట్లో కూడా ఆఫర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ MBS స్క్వాడ్, కొన్ని ఫోన్స్ మాత్రమే ఇండియాకి లాంచ్ చేస్తున్నారు, అన్నీ ఎందుకు చేయరు? బడ్జెట్ ప్రైస్ అయినా? సో ఆ ప్రైస్ రేంజ్లో ఆ స్పెక్స్తో వేరే ఏమైనా కాంపిటేటివ్ ఫోన్స్ ఉన్నాయా
మనం తీసుకొస్తే సక్సెస్ అవుతుందా లేదా అనేది వాళ్ళు చూసుకొనే లాంచ్ చేస్తారు. అందుకే సో అన్నీ ఇండియాకి తేరు. సో వాళ్ళు తెచ్చే ప్రైస్ ఏంటో ఆ స్పెక్స్తో వేరే ఏది లేదు, మనకి సర్వైవ్ అవుతుంది అనుకుంటేనే తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ కోట వెంకట్ బ్రో, వివో X100 Pro 14 Ultra కంపారిజన్ వీడియో వెరీ సూన్ బ్రో, 3-4 days పడుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మల్లికార్జున అడుగుతున్నారు, అన్న మొబైల్ కంపెనీస్ 25Kలో 4K స్టెబిలిటీ ఎందుకు ఇస్తలేరు? సో 4Kలో స్టెబిలైజేషన్ ఉంటుంది. ఇప్పుడు నథింగ్ ఫోన్ 2Aలో కూడా బాగానే ఉంది స్టెబిలైజేషన్, బట్ మరీ ఫ్లాగ్షిప్ రేంజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. బట్ చాలా మొబైల్స్లో ఈ మధ్యకాలంలో అయితే సో 25 కాదు కానీ 30,000 వరకు వెళ్తే కొంచెం స్టేబుల్గానే వస్తుంది వీడియో. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్కే బొమ్మిడి, అన్న 30Kలో బెస్ట్ కెమెరా ఫోన్ చెప్పండి. రియల్మీ 12 Pro Plus 25,000కి వస్తుంది. అండ్ మోటో ఎడ్జ్ 50 Pro 28,000కి వస్తుంది. ఈ రెండు అయితే బెస్ట్ కెమెరా ఫోన్స్ ఫొటోస్ పరంగా, మెయిన్గా పోర్ట్రేట్స్ దిగే వాళ్ళకైతే రియల్మీ 12 Pro Plus అయితే చాలా బాగుంది. అండ్ కేజీఎఫ్ రాకీ అడుగుతున్నారు, నథింగ్ ఫోన్ 3 ఎప్పుడు వస్తుంది బ్రో, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నథింగ్ ఫోన్ 3. సో జూన్ జూలై ఆ టైంలో అయితే వస్తుంది. అండ్ అనిల్ అడుగుతున్నారు, సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra ఇప్పుడు సమ్మర్ ఆఫర్స్లో బై చేయొచ్చా? పెద్ద ఆఫర్ ఏం లేదు, ఇప్పుడైతే కొనకండి, కొన్ని రోజులు వెయిట్ చేయండి. పి బిగ్ సాంబు, ఆఫర్స్లో వచ్చే ఫోన్స్ 3 to 6 months వాడినవి మొబైల్స్ అమ్ముతున్నారు, నిజమేనా బ్రదర్? వాటిని ఎంతవరకు నమ్మచ్చు? ప్లీజ్ రిప్లై. లేదు బ్రో, ఎవరు చెప్తారు ఇలాంటి 3 months 6 months వాడినవి? ఎంత ఫూలిష్, నాకైతే నవ్వొస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. అట్లా ఏముండదు. నేనైతే ఆఫర్స్లో, నేను ఇక్కడ మీకు ఇక్కడ కనబడే ప్రతి ప్రోడక్ట్ నేను ఆఫర్లో కొనేటివి ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ నవీన్ దీవన, అన్న సమ్మర్ సేల్లో వివో X100 or X100 Proకి ఎందుకు డిస్కౌంట్ ఇవ్వలేదు? ఇవ్వరు. వివో X సిరీస్ ఎప్పుడు కానీ ఆఫ్లైన్లోనే బాగా సేల్ అవుతుంటాయి, మంచి డిస్కౌంట్స్ ఉంటాయి. సో ఆఫ్లైన్లో ట్రై చేయండి, మంచి ప్రైస్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ యూజర్ అనే, హాయ్ అన్న, రియల్మీ బర్డ్స్ 5 Pro వర్సెస్ OnePlus Buds 3 విచ్ వన్ ఈజ్ బెస్ట్ అన్న? సో రెండింటి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. సో రెండు కూడా బాగానే ఉన్నాయి, ఒక్కటి పిక్ చేయమంటే కష్టం. ఒకసారి రెండింటి రివ్యూస్ మన ఛానల్లో ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సునీల్, అన్న సేల్స్లో Oppo Reno 10 Pro Plus తీసుకోవచ్చా? 44,000కి వేరే ఆప్షన్ ఉందా? అండర్ 50Kలో బెస్ట్ కెమెరా, హయ్యెస్ట్ ప్రయారిటీ. 50,000లో ఈ Reno 10 Pro Plus కంటే మీకు OnePlus 11 వస్తుంది 42,000కి, అది బెస్ట్. లేదంటే iQOO 12 తీసుకోండి, మీకు పర్ఫార్మెన్స్ ఉంటుంది, కెమెరాస్ కూడా బాగుంటాయి. అండ్ P5 రెడ్డి, అన్న అమెజాన్ వాళ్ళు ఫోన్స్ని ఆఫర్ పెడితే వాళ్ళకి లాస్ ఏం రాదు బ్రో, వాళ్ళు ప్రైస్ పెట్టడమే చాలా ఎక్కువ పెడతారు. సో అలాంటిది లాస్ కమ్ముకోరు వాళ్ళు. ఏంటంటే కొంత గ్యాప్ అయిన తర్వాత, కొంత డ్యూరేషన్ జరిగిన తర్వాత, లాంచ్ అయ్యి కొంత జరిగిన తర్వాత మెల్లమెల్లగా లాభాన్ని తగ్గించుకుంటూ అమ్ముతారు కానీ లాస్ కమ్మరు. నెక్స్ట్ క్వశ్చన్ లవ్లీ అడుగుతున్నారా, అన్న ఫ్లిప్కార్ట్ అమెజాన్ సేల్స్ ప్రతి నెల ఏదో ఒక ఆఫర్స్ ఉండేవి, ఇప్పుడు అలా ఉండటం లేదు, ఎందుకు బ్రో? సో వాళ్ళకి స్టాక్స్ లేకపోవడం అండ్ సేల్స్ ఎప్పటికీ జరగకపోవడం, ఇలా రకరకాల రీజన్స్ అయితే ఉంటాయి. బట్ ఉంటున్నాయి, ఎవ్రీ 2-3 monthsకి ఉంటున్నాయి. ఎవ్రీ మంత్ ఉంటే కూడా కొనే వాళ్ళకి కూడా అది పెద్ద ఆఫర్గా అనిపించదు. సో అందుకే వాళ్ళు కూడా కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు ఈ మధ్య. అండ్ రామ్ తేజ ఎడిట్స్, అన్న నథింగ్ ఫోన్ 3లో టెలిఫోటో లెన్స్ ఉంటాయా? అండ్ వాళ్ళ బగ్స్ని ఫిక్స్ చేసి అఫిషియల్ నథింగ్ డైలర్ అండ్ గ్యాలరీ యాప్ తెస్తారా? సో ఏమో బ్రో, చూడాలి. బట్ టెలిఫోటో లెన్స్ లేకపోతే మాత్రం ఈసారి ఫోన్ 3లో అంత కిక్ ఏమి ఉండదు. ఎందుకంటే చాలా ఫోన్స్ ఈవెన్ 25,000లోనే ఇప్పుడు రియల్మీ 12 Pro Plusలో మనం మంచి టెలిఫోటో లెన్స్, ఫొటోస్ చాలా బాగా వస్తాయి. నాకు చాలా నచ్చిన ఫోన్ ఫొటోస్ పరంగా, పోర్ట్రేట్స్ పరంగా. సో అలాంటిది వీళ్ళు 45,000 పెట్టి నథింగ్ ఫోన్ 2లో టెలిఫోటో లెన్స్ ఇవ్వకపోవడం అయితే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. చూద్దాం ఈసారి ఎట్లా వీళ్ళు ప్రైస్ పెంచుతారు. ప్రైస్ పెంచినా మనం కొనద్దు ఎప్పుడు కానీ. ఫోన్ లాంచ్ అయినా 2-3 నెలలు కొనకపోతే ఖచ్చితంగా ఏదో ఆఫర్స్లో మంచి డిస్కౌంట్తో వస్తాయి, ఏ బ్రాండ్ అయినా కానీ, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ టెలిఫోటో లెన్స్ అయితే ఇవ్వాలి, ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇస్తేనే సక్సెస్ అవుతుంది, లేదా బిస్కెట్. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.